ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంవత్సరపు చివరి పునరుత్థాన దినం 2024 చివరి పునరుత్థాన దినంలో దేవుని ఉచితమైన మహాకృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన సంవత్సరం అంతా కూడా అనేకమైన పునరుత్థాన దినములు జరుపుకోవడానికి దేవుడు మనల్ని నిలబెట్టి తన మహిమార్థంగా మనలందరినీ వాడుకున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడు కాబట్టి సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా క్షేమాన్ని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. మరి నేటి ప్రపంచములు అంతటా కూడా ఈ చివరి పునరుత్థాన దినం తిరిగి ఎన్నడూ కూడా తిరిగి రాదు. 2024 చివరి పునరుత్థాన దినం, దానిలో మనమందరం ఆనందించే కృప దేవుడు దయచేసినందుకు స్తోత్రాలు. మరి దావీదు భక్తుడు పలికిన మాటలను నెమరు వేసుకున్నా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక. సమస్త దేశములారా యెహోవాకు సాధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మనమందరము మన పాపములను ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసి తిని, మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించు దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ఆమేన్. దయచేసి ప్రార్థనలు తల వంచుకొని ప్రార్థనలు గడుపుదాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. 2024 చివరి విశ్రాంతి దినం నీ పాదాల చెంత, నీ సన్నిధిలో గడిపే అయా మంచి తరుణం మీరు మాకు ఇచ్చారు. ప్రపంచ యావత్తు చివరి పునరుత్థాన దినములనైనా నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నారటి బిడ్డలందరినీ కూడా నీ ఆత్మచేత నింపండి. దైవజనులను ప్రత్యేకంగా అభిషేకించండి. వర్తమానాన్ని తెలియచేస్తున్న ప్రతి బిడ్డను నీ ఆత్మచేత నింపి నీ బిడ్డలకు కావలసిన వాక్యాన్ని అందింపచేయడానికి సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా బేతేలు, కృష్ణంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఆరాధన బట్టి స్తోత్రాలు వందనాలు. దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క వర్తమానాన్ని, ఈ యొక్క ఆరాధనలో పాలుపంపులు పొందుతూ ఉండగా ప్రతి ఒక్కరిని ఆదరించమని, కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంలో ఉన్న బిడ్డల కొరకై ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల కొరకై అయా మరి ఎన్నో ప్రాబ్లమ్స్తోని
ఈ సంవత్సరంలోనైనా ఉంటున్న ప్రతి వారి కొరకే, రానున్న సంవత్సరాన్ని ఎదుర్కొంటున్న బిడ్డలు ఎలాంటి సమస్యలు లేకుండా ఆ నూతన సంవత్సరమును ఎదుర్కొనుటకు అయ్యా ఇంకా 2 రోజులు మాత్రమే గడువుచుండగా నీ ఆత్మ కార్యాలు జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నాయనా మాలో ఏకాగ్రతను దయచేయండి అయా. మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో నీ ఆరాధనను జరిగించండి అయా. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయగలరని, మాట్లాడేది నేను కాదు నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాకు కావలసిన వాక్యాన్ని వినిపింపగలరని, ప్రత్యేకంగా నాయన లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆశీర్వదించింది. ఆరాధన అంతటిలో మీరే ముందుండి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుందాం, దేవుని మహిమపరుస్తాం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా గనిన విని సంగతులను తెలుపుటాయ. సాక్ష్యమనగా గనిన విని సంగతులను తెలుపుటాయ. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెను. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. దిక్కుదశలు లేని నన్ను దేవుడెంతో కనికరించి. దిక్కుదశలు లేని దేవుడెంతో కనికరించి. మక్కువతో నన్ను మంచి శాంతినిచ్చినాడు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. పల్లెటూరు జనుల రక్షణ భారం పైన గలదు. పల్లెటూరు జనుల భారము నా పైన గలదు. పిల్లలకు పెద్దలకు ప్రేమతో నా స్వానుభావం సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. బోధ చేయలేను బోధ చేయలేను మునకు పోవు నాదు యేసు ప్రభునికు నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. పాపులను మిత్రుడచ్చు ప్రాణము సగిలేచెను. పాపులకును మిత్రుడను ప్రాణము సగిలేచెను. పాపములు క్షమించుచు ప్రభుని విశ్వసించును. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. చోరులైన చోరులైన నెవ్వరైన చోరులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కృపతో రక్షించునను. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. పరమత దూషణలు పరిహరించి పలుకునేలా. పరమత దూషణముల పరమశించి పలుకుటే. వారినెల్ల క్రీస్తు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా.
మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగనిన వినిన సంగతులను తెలుపుటాయ సాక్ష్యమనగనిన వినిన సంగతులను తెలుపుటాయ సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనని సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. హల్లెలూయా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమే నీదయ్యా. మారిన జీవితం నీకేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా. వేరుగా ఏమి చెల్లించాలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా. వేరుగా ఏమి చెల్లించాలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా దూరమైతిరి ఆత్మలు విడచిపోయిరి నాహితలు. దూరమైరి ఆత్మలు విడచిపోయిరి నాహితులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా. తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా. తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన
కాసినాదేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాసినాదేవా. హల్లెలూయా. హల్లెలూయా. మేలులు నీ మేలులు, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణము వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను మరచిపోలేనయ్యా. లోయలలో ఉన్నను విడచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను మరచిపోలేనయ్యా. లోయలలో ఉన్నను విడచిపోలేనయ్యా. నీది గొర్రె పిల్ల మనసయా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయా. నీది గొర్రె పిల్ల మనసయా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా. జలములో వెళ్ళిన మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా. జలములో వెళ్ళిన మునిగిపోలేదయ్యా. నీది పావురము మనసయా యేసయ్యా. పావురము మనసయా. నీది పావురము మనసయా యేసయ్యా. పావురము మనసయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను మరచిపోలేనయ్యా. దుఃఖములో ఉన్నను మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను మరచిపోలేనయ్యా. దుఃఖములో ఉన్నను మరచిపోలేనయ్యా. నీది ప్రేమించి మనసయా యేసయ్యా. ప్రేమించి మనసయా. నీది ప్రేమించి మనసయా యేసయ్యా. ప్రేమించే మనసయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దానికి నువ్వు చేసిన మేలు
నోట్ పట్టు. 401 183 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు వాక్యాన్ని చదివి మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. 136వ కీర్తన ఈ కీర్తన చదివి ప్రార్థనలో నడిపిస్తుంది.
దావీదు రాసిన కీర్తనలు 136వ కీర్తన 1 నుండి 26 వచనములు చదువుతుంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరం ఉండును. పగటి వేటక ఆయనను మేలుటకైనను పగటి నేలుటకైనను ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఐగుప్త దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరము ఉండును. చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటి పోజేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఫరో అతని సైన్యములను ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండెను. ప్రసిద్ధి పొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అమోరీయుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన సేవకుడైన ఇశ్రాయేలుకు ఆయన స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉండును. మనము దీన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరము ఉండును. మనలను బాధించిన వారి చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరము ఉండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమును భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన మా గొప్ప దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఈ సంవత్సరం 2024 సంవత్సరం ముగింపుల వరకు మమ్మల్ని కాచి నీ రెక్కల కింద భద్రపరిచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఎంతోమందికి ఇటువంటి కృప లేదు, కానీ మాకు దయచేసి చివరి సంవత్సరము చివరి నెల వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. చివరి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. బుధవారం రోజు జనవరి 1 దేవా, ఆ రోజు నీ కార్యమును మేము జరుపుకోవడానికి సహాయం చేయము. ప్రతి ఒక్క ఆరాధనలో 31st నైట్ కూడా జరుపుకోవడానికి సహాయం చేయము. ఎటువంటి ఆటంకములు లేకుండా ప్రతి చోట నీ వాక్యమును వెదజల్లడానికి సహాయం చేయము. అవును, దీవించి కాచి నీ హస్తము ద్వారా గాయపడ్డ స్థల ద్వారా మమ్మల్ని ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. అవును దేవా, అన్యులు విగ్రహాలు చేసి వాటిని పూజిస్తున్నారు. నువ్వు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు దేవా. మాకు ఎన్నో విధాల మేము నీకు కృతజ్ఞతలు చెల్లించిన నీకు అది తక్కువనే దేవా. మమ్మల్ని క్షమించుము దేవా, క్షమించుము. నువ్వు సజీవుడ ఉన్న దేవుని మేము మొక్కుచున్నాము దేవా. దాన్ని మేము గుర్తు చేసుకొని మేము ఇంకా ఎక్కువగా నీ దగ్గర సాగిలపడి నిన్ను వేడుకోవడానికి ప్రార్థించడానికి మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నావు దేవా. నీకు అనేకమైన స్తోత్రాలు. గొప్ప దేవా, ఆశ్చర్య కార్యములు పరాక్రమ కార్యములను చేయి దేవా. నీకు అనేకమైన స్తోత్రాలు.
మా పట్ల ఇంత పెద్ద కృపను చూపించిన విధానం బట్టి, మాకు ఇచ్చే తలంపుల విధానం బట్టి కూడా నీదే దేవా. నీకు ఆ విషయాన్ని కొరకు మేము అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా, చెల్లిస్తున్నాము. నీ దాసుడు ఏ వాక్యమైతే విత్తబోచున్నారో వాక్యంలో ఉన్న మర్మమును తెలుసుకోవడానికి సహాయం చేయి. ఆయన నోటిని నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. ఎల్లప్పుడూ నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, మార్గంలో వెళ్ళేటప్పుడు అయినా ప్రతి విషయంలో దీవించడానికి సహాయం చేయము. నిన్ను గుర్తు చేసుకొని ప్రతి విషయంలో నీ మాటలే నెమర వేసుకోవడానికి సహాయం చేసే దేవుడవే ఉన్నావు కాబట్టి నీకు అనేకమైన స్తోత్రం. మమ్మల్ని ఇంకా ఎక్కువగా నీ వాక్యంలో వెదజల్లడానికి సహాయం చేయము గొప్ప దేవా. నీ వాక్యంలో ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము దేవా. ఎల్లప్పుడూ నీ వాక్యంలో మేము జీవముగా ఉండి నీ వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేసి గొప్ప దేవుడు దైవానికి అనేకమైన వెలలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఎంతమంది అయితే లైవ్లో చూస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడము. ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడవై ఉన్నా దేవా. ఏ విషయంలో నీ దగ్గర ప్రతి ఒక్కరు వచ్చి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కావలసిన ఆయురారోగ్యమును, ఆర్థిక ఇబ్బందిని, అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరచుము. పడకలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని లేపి నీ వాక్యములో కూర్చోపెట్టి వినడానికి సహాయం చేసే గొప్ప దేవుడవై ఉన్నా దేవా. నీకు వెళ్ళలేని స్తోత్రాలు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, ప్రసవము కొరకు ఎదురు చూస్తున్నారు. మంచి ప్రసవం ఇవ్వు దేవా. శైనికి మంచి ప్రసవంను కలిగించే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. ఎటువంటి ఆటంకము రాకుండా తల్లికి కొత్త బిడ్డను నువ్వు నూతనముగా పరిచయం చేసే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అదేవిధంగా చిన్నదాన్ని నువ్వు ఈ వరకు కాచి కాపాడి ఆ మంచి ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన మంచి జ్ఞాపక శక్తిని ఎక్కువగా నీలో ఎదగడానికి ఆమెకు సహాయం చేయి. నీలో నిలకడగా ఉండడానికి సహాయం చేయి. నీ సేవ కొరకు నువ్వు అంకితం చేసే విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఆమెని మంచిగా నీ వాక్యములో నీ వాక్యం చదవడానికి, నీ పాటలు పాడడానికి ఎక్కువగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. మా కుటుంబం నీ వరకు లేచి కాచి కాపాడినావు, నీకు అనేకమైన స్తోత్రాలు. అదేవిధముగా దేవా, ఎన్ని సంఘాలలో నీ వాక్యములు వెదజల్లుతున్నారో ప్రతి ఒక్క సంఘాన్ని, సంఘ కాపరిని, వాళ్ళ కుటుంబాన్ని పేరు పేరున దీవించి కాచి కాపాడుము దేవా. వాళ్ళ అవసరతను తీర్చే గొప్ప దేవుడు అయినా దేవా. మేము ఏ విషయం అడిగినను ఈ వరకు మాకు అన్ని విషయాలు నువ్వు సహాయం చేసే దేవుడు అయినావు. మేము ఒక నిర్ణయానికి వచ్చినాం దేవా. ఆ నిర్ణయం నువ్వు బహుటంగా తెలిసిన దేవుడు దేవా. మాకు ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను తీర్చే గొప్ప దేవుడు అయినావు కాబట్టి మేము ప్రార్థనలో పెడుతున్నాం. దానికి ఏం జవాబు వస్తుందో నువ్వు మాకు ప్రేరేపించిన విధానం బట్టి ఆ విషయంలోనే మేము మాట్లాడడానికి మాకు సహాయం చేస్తామని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయంగా అతి తాழ்మతో మేము వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలు నడిపించిన భాషమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటికి మొన్నటికి క్రిస్మస్ పండుగను ఆచరించుకున్నాం. యేసు క్రీస్తు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నాం. పాపులను రక్షించటానికి పరమును విడిచి తానే దేవుడుగా ఉన్న దేవుడే మానవుడుగా కన్యక గర్భమందు జన్మించి లోకానికి వచ్చిన దినాన్ని నెమరు వేసుకున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో క్రీస్తుకు కంటే ముందు కూడా జకరియా అనబడిన ఆ వ్యక్తికి యోహాను అనబడిన కుమారుడు జన్మించాడు. జకరియా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఎలిజబెత్ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల గొప్ప కార్యాన్ని చేశాడు. ఏంటో తెలుసా? కుమారుణ్ణి వారికి అనుగ్రహించాడు. ఆయన్నే యోహాను. ఈరోజు యోహాను గురించి ఎందుకు మాట్లాడుకుందామంటే క్రీస్తు కంటే ముందుగా ఈ లోకానికి ఆయన
ఇంట్రడ్యూస్ అయ్యాడు, పరిచయం చేయబడ్డది. ఆయన ఈ లోకంలో పాపుల రక్షణ కొరకై ఒక వ్యక్తి వస్తాడు. మరి మన పాపములను పోవాలంటే మనము నీటిలో బాప్తిసము తీసుకోవాలి అనే విషయాన్ని ఆయన అరణ్యంలో బోధిస్తూ అనేకులకు యోర్దాను నదిలో బాప్తిసము ఇస్తూ రక్షణ వైపు అనేకులను నడిపిస్తున్న యోహాను భక్తుడు. ఈరోజు క్రిస్మస్ జరుపుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మార్గములను సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నావా? ప్రభు మార్గాలు నీ హృదయంలో క్రీస్తు జన్మించాడు, ఆయన మార్గములను స్థిరపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. ఆటంకంగా ఉన్న నిన్ను పట్టి పీడిస్తున్న వ్యసనాలను బట్టి ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదలేని పరిస్థితులను ఉంటున్నప్పుడు దేవుడు ఆయన మార్గముల చేత నీకు బయలుపరుస్తాడు. అదే కదా నిజమైన క్రిస్మస్. ఆ యొక్క క్రిస్మస్కి ప్రభు మార్గములను స్థిరపరిచే స్థితిలో నువ్వు ఉండాలి. అప్పుడే కదా ఆయన రక్షణ నీవు అనుభవిస్తావు. ఆయన పరలోక పట్టణంలో నీవు ఉండులాగున ఆయన త్రోవలను సరళము చేయి. నీకున్న వ్యసనాలను దూరపరచు, నీకున్న అలవాట్లను దూరపరచు. బహుఘోరమైన అలవాట్ల ద్వారా దేవుని సన్నిధిలో నటిస్తూ కనబడుతున్నావు. చూచేవాడు పైవాడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోమాకు. లూకాసు వార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. అన్నయ్యు కైఫాయు ప్రధాన యాజకుడుగాను ఉన్న కాలమున అరణ్యములో జకర్య కుమారుడైన యోహాను యొద్ద దేవుని వాక్యము వచ్చెను. దేవునికి స్తోత్రం. వీరు కయఫా, అన్నయ్యు ప్రధాన యాజకులుగా ఉన్న కాలం అది. కయఫా, అన్నయ్యు వారు ప్రధాన పాత్రలో ఉన్నారు. అధికారముతో ఉన్నవారు వాళ్ళు. ఆ సమయంలో ప్రధాన యాజకులుగా ఉన్న కాలమందు అరణ్యములో జకర్యా కుమారుడైన యోహాను యొద్ద దేవుని వాక్యము వచ్చింది. ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రకటనలో ఆయన మాటలు ఏంటో తెలుసా? ప్రకటిస్తూ వెళుతుంటే 3వ వచనం, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మోరు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచు ఉండేను. ఈయన పని దేవుని విషయము బోధించుట. పాప క్షమాపణ నిమిత్తం వచ్చిన వారు నీతి యందు బాప్తిసము ఇవ్వట. మరి అలాంటి కార్యము మరి యోహాను అరణ్యములో జరుగుతుంది. ఆ దేశమంతటా ప్రకటించుచుండెను, ఆయన త్రోవలను సరళము, ప్రభు మార్గమును స్థిరపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. ప్రతి పొలము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తినేయగును, కరుకు మార్గములను నున్నవి అగును, సకల శరీరు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దం దేవునికి ఈ వ్యక్తి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈరోజు క్రిస్మస్ జరుపుకున్న నీవు ఈ వర్తమానం ఈరోజు నీకే వింటున్న నీకే ఈ వర్తమానం ద్వారా ఆయన మార్గంలో నడవాలని, మరి ఆయన త్రోవలను సరళము చేయాలని లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్టయితే, వారు వచ్చి
శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము. మరియు అతడు తండ్రి హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించి మరియు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టును విధేయతను నీతిమంతుల జ్ఞాపకము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలు సిద్ధపరచుటకై ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోష. మరి యేసుక్రీస్తు గురించి మరి గొప్ప వర్తమానము ప్రకటించినప్పుడు ఆయన గురించి, యోహాను గురించి మరి జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట ఆయన మందిరములో ఆయన యాచకుడిగా ఉన్నాడు కాబట్టి వెళ్ళినప్పుడు మరి ఈ మాటలు ప్రభు కొరకు మనం వింటున్నాం. ఆయన త్రోవలను సరళము చేయడానికి యోహాను ముందుగా ఎంచుకున్నాడు దేవుడు. ప్రభు మార్గములను సరళము, ఆయన త్రోవలను సరళము చేయ. మరి ఆయన మార్గాల గురించి, త్రోవల గురించి ముందుగానే బయలుపరచబడ్డది. వారు మనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిజము పొందండి అని అరణ్యములో యోహాను నిలబెట్టాడు దేవుడు. మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గమును స్థిరపరచు, దారిలో మా దేవుని మార్గమును సరళము చేసి. చూసారా, ఆలకించుడి, ప్రతి వారు వినాలి. ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా కూడా ఆలకించుడి, ఆలకించుడి. 3వ వచనంలో అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఆ ఒక్కడే యోహాను. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని చేత ఎన్నుకోబడినవాడు, ఆయన మార్గములను సరళము చేడి, ఆయన రాజమార్గము, దేవుని మార్గమును, రాజమార్గములను సరళము చేడి ఎడారిలో ప్రచురము చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఆ రోజుల్లో అనేకులు కూడా మారు మనసు పొందారు. అనేకులు కూడా పాప క్షమాపణ నిమిత్తమై ఆయన సన్నిధిలో నిలబడ్డారు లైన్లో. యోహాను వారికి దేవుని సువార్తను ప్రకటిస్తూ వారికి బాప్తిజం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ రీతిగా మరి ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గంలో స్థిరపరచుడి, ఎడారిలో మన దేవుని రాజమార్గము సరళము. ఇంకా నువ్వు అదే స్థితిలో జీవించినట్లయితే, ఇంకా నువ్వు అదే స్థితిగతిలో నీవు జీవించినట్లయితే ఈ గొప్ప అవకాశాన్ని పొడగొట్టుకుంటావు. దేవుడు సమయం ఇచ్చాడు. దేవుడు ఈ దినాన నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన మార్గములను నువ్వు సరళము చేయి, ఆయన కొరకు నువ్వు జీవించు. రాజమార్గాల వైపు నీ నడబడి ఉండాలి, నీ నడక ఉండాలి. ఆ తర్వాత 4వ వచనం, ప్రతి లోయను నువ్వు ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అనచవలెను, వంకరి చక్కగాను కరకైన సరళముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రతి వారు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవాలి, సరళము చేయబడాలి. ప్రతి ఆత్మీయ జీవితం, వంకరి జీవితం,
దేవునికి వ్యతిరేకమైన జీవితం, అబద్ధ సాక్ష్యంతో కూడిన జీవితం, త్రాగుబోతుగా ఉన్న జీవితం, వ్యభిచారముగా ఉన్న జీవితం, వాటిని అన్నిటినీ సరళము చేయాలి. అందుకే దేవుడు యోహాను చేత అరణ్యములో ఈ గొప్ప వర్తమానము ద్వారా అనేకులను రక్షణ వైపు తీసుకుని వస్తున్నారు. రెండవదిగా ప్రతి పల్లయు మరి కూల్చబడును. ప్రతి పల్ల ఏం చేయబడుతుందంట? కూల్చబడుతుంది. లోపాలు సరి చేయబడతాయి, వ్యసనాలు దూరపరచబడతాయి, వ్యాధులు, ఇబ్బందులు, ఇరుకులు, ప్రతి పల్లను దేవుడు ఉడిచివేస్తాడు. 57వ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 14వ వచనం. ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవలను స్థిరపరచుడి, సిద్ధపరచుడి, అడ్డు చేయదానిని నా జనుల మార్గముల నుండి తీసివేయుడి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి వర్తమానం! ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవలను స్థితపరచుడి, అడ్డు చేయువ దానిని నా జనుల మార్గముల నుండి తీసివేయుడి. ఈ నూతనమైన వర్తమానాన్ని వింటున్న ప్రియ సహోదరి, సంవత్సరపు చివరి పునరుత్థాన దినములో నీకున్న వ్యసనాలను దూరపరచు, తొలగించు. ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, ఆత్మీయ జీవితాన్ని ఎత్తు చేయుడి. సకల జనులకు ఈ వర్తమానం ద్వారా వారి వంకరి మార్గములను సరళము చేసుకో. ప్రతి కొండయు, ప్రతి మెట్టియు, పల్లయు మరి చేయబడును. సరళముగా ఎత్తైన కొండలుగా ఉన్న ప్రాబ్లమ్స్, మరి ఎత్తుగా ఉండి ఎన్నో ప్రాబ్లంలు మరి పల్లము చేయబడును. సరళముగా లెవెల్. మనం చూస్తూ ఉంటాం రోడ్లను వేసేటప్పుడు ఎత్తైన స్థలాలు వస్తే వాటిని ఏం చేస్తారు? సరళం చేస్తారు, లెవెల్ చేస్తారు. ఆ అప్పు కొండను నరికేస్తారు, బాంబులు పెట్టి దాని రాళ్ళు వస్తే ఏమొచ్చిన దాన్ని పగలగొట్టి సరళమైన మార్గాన్ని నిర్మిస్తారు. మరి 49వ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. పర్వతములన్నీ, కొండలన్నీ లెవెల్. మోయలేని భారముతో తల్లడిల్లిపోతున్నావు. సంవత్సరపు చివరిలో కొండగాని భారమని మీద భుజం మీద వేసుకున్నావు. ఆయన నిన్ను సరళం చేస్తాడు. నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయన జన్మించాడంటే నిన్ను సరిచేయడానికి, నిన్ను రక్షించుకోవడానికి, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా వంకర మార్గములను తిన్నగాను. చాలా మార్గాలు వంకర్ టింకర్ అయిన జీవితం, ఎవరికి వినే జీవితాలు కావవి, అన్ని వంకర్ టింకర్లే. ఆ జీవితాలను సరిచేస్తాడు. 42వ అధ్యాయం 16వ వచనం. వారు ఎరగని మార్గములను గ్రుడ్డి వారి తీసుకొని వచ్చేదారు, వారి ఎరగని త్రోవలలో వారిని నడిపించెదరు. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగా చేదును. నేను వారిని విడవక ఈ కార్యమును చేదును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది కదా నిజమైన క్రిస్మస్. ఈ మార్గాలన్నీ కూడా యేసు మార్గాలుగా ఉంటే లోకమంతా ఎంత ప్రశాంతం. ఇది కదా ఆయన మన కొరకు లోకానికి పంపడ్డాడు. మరి ఆయన అంటున్నాడు, వారి
ఎరగని త్రోవలలో వారిని నడిపించును. ఇంతవరకు అన్ని చెడు మార్గాలు, చెడు తలంపులే, చెడు ఆలోచనలే, చెడు క్రియలే, అన్ని వంకర మార్గాలు. వంకర మార్గాల్లో మన జీవితం కొనసాగుతుంది. కాబట్టి ఆ వంకర మార్గాల్లో ఉంటున్న మనల్ని దేవుడు తిన్ననైన మార్గంలో నడిపించటానికి ఈ లోకానికి పంపబడ్డాడు. మరి వంకరి త్రోవలను, వంకరి మార్గములను మరి ఆయన సరిచేయటానికి ఈ లోకానికి పంపబడ్డాడు. కనుక ఈ కార్యాలన్నీ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి పంపబడ్డాడు. నేను వారిని విడివక ఈ కార్యములను చేస్తున్నట్టు ఆశ్చర్యమైన కార్యములు. అందుకే యెషయా గ్రంథం మరి 9వ అధ్యాయం 6వ వచనంలో మనం ఎన్నో మారు చదువుకున్నాం. ఆయన భుజం మీద రాజ్యభారముడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగుతాడు, సమాధానకర్త అని, అధిపతి అని అతనికి పేరు. ఎందుకని ఇవన్నీ అధికారముతో కూడి లోకానికి పంపబడ్డాడు. కాబట్టి వారి ఎదుట చీకటి నుండి వెలుగుగాను, వంకరి త్రోవలను చక్కగాను చేయదు, వంకరి మార్గాలని కూడా చక్కగా నేను వారికి విడవక ఈ కార్యములను చేతును అంటాడు. వారు ఎటువంటి పరిస్థితిలో చెడు మార్గంలో వెళ్ళక తిన్ననైన మార్గంలో వారిని నడిపిస్తాను. అదే 45వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. నేను నీకు ముందుగా పోచు మెట్లు, నేను నీకు ముందుగా పోచు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తడుపులను పగలగొట్టెదను, ఇనుప కడియలను విడగొట్ట. అంటే మనకున్న సమస్యలు, భారభరితమైన సమస్యలతో పట్టి పిడుస్తున్న మనకు ఇనుప కంచెలు, ఇత్తడి గడియలు కదా, ఇలాంటి బంధకాలతో బంధించబడిన మన యొక్క కుటుంబ వ్యవస్థ చీకటిలో, అంధకారంలో మరి ఇలాంటి గొప్ప వర్తమానాన్ని తెలుసుకొని ఈరోజు విడుదల, స్వేచ్ఛను దేవుడు మనకిస్తున్నాడు. చీకటి బ్రతుకుల్లో నుంచి వెలుగుగా ఇత్తడి తలుపులు, ఆ గడియల నుంచి బంధకాలను తీసివేయడానికి, మరి పగలగొట్టడానికి ఇనుపటి గడియలను విడిచి అది విశాలపరిచే స్థితిని దేవుడు మనకి ఇస్తున్నాడు. మరి ఎంతకాదు వంకర మార్గంలో, తిన్నగా చక్కటి మార్గంలో ఆయన చేస్తాడు. తన జీవితం మనకిచ్చి తనలా జీవించే స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 62వ కీర్తన 62వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనం. యెషయా 62వ అధ్యాయం 10వ వచనం. గుమ్మముల ద్వారా రండి రండి, జనులకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గములను చక్కపరచుడి, రాళ్ళను ఏరి పారివేయుడి, జనులు చూచున్నట్లు ధ్వజమెత్తుడు. దేవునికి స్తోత్రం. గుమ్మముల ద్వారా రండి రండి. వర్తమానాన్ని దేవుడు సూటిగా మనకు అందిస్తున్నాడు. గుమ్మములను, మనం వచ్చేది లోపలికి ఎక్కడ? గుమ్మముల ద్వారానే కదా. సో ఆ గుమ్మములను తెరిచి ఉంచాడు. రండి రండి, జనులకు త్రోవ స్థిరపరచుడి, రాజమార్గములను చక్కపరచుడి. ఏ మార్గాలు చక్కపరచాలట? రాజమార్గంలో నువ్వు ఉంటేనే పరలోక రాజ్యంలో నువ్వు వెళ్తావు. లోక మార్గాల్లో నువ్వు ఉంటే నరకానికి వెళతావు. రాళ్ళను ఏరి పారేయండి. మన జీవితంలో ఉండే చెడు రాళ్ళు, చెడు వ్యసనాలు, చెడు బానిసత్వం, వాటిలో నుంచి మనము బయటికి రావాలి. అందుకే మరి ఈ యొక్క మనకు మార్గములను స్థరాలము చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. దేవునికి స్తోత్రం. మానవాళి అనే రక్షణను చూస్తారు. అందుకే సర్వలోకములోనికి దేవుడు ఈ లోకానికి పంపాడు. సర్వ మానవాళిని రక్షించి ఆయన ఉన్నతమైన స్థలములో ఉండులాగున ఆయననే దేవుడుగా ఉండి కుమారుడిగా ఒక కన్యక గర్భమందు ఈ లోకంలో జన్మించాడు. అదే క్రిస్మస్ కదా నేడు.
మనం జరుపుకుంటున్నది. మరి దానికి తగినట్టుగానే మరి సకల శరీరు దేవుడు రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 98 మొదటి 2 వచనాలు. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. కొత్త కీర్తన ఆయన గురించి ఏం చేయాలంట? క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తము, పరిశుద్ధ బాహు, ఆయన పరిశుద్ధ ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. మరి ఇక్కడ మొదటి 2, 3 వచనాలను మనం గమనిస్తే యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అనే జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. యెరూషలేము ఇశ్రాయేలు సంగతికి తాను చూపిన కృప విశ్వాస సత్యం ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. దిగత నివాసులను మన దేవుని కలగచేసి రక్షణ చూసి దేవునికి స్తోత్రం. భూగత నివాసులందరూ మన దేవుడు కలగచేసిన రక్షణను చూశారు. కాబట్టి వారు చూశారు, వారు మనకు బయలుపరిచారు. అదే రక్షణలో నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి కాబట్టి ఆయన రక్షణ ఎలాంటిది? అదే 49వ యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మరొక మాట 6వ వచనం చూసుకోవచ్చు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పిపోయిన వారిని రక్షించినట్లు నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతరం వరకు నీవు కలగ చేసిన రక్షణను సాధన మగుటకే అన్యజనులకు వెలుగుగా ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఈరోజు తన ప్రణాళిక అది. ఈ క్రిస్మస్లో వర్తమానం ఏంటో తెలుసా? నిన్ను వెలుగుగా అన్యజనుల ఎదుట నిన్ను వెలుగుగా నిలబెట్టి, నీ ఇరుగు పొరుగు వారి మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ రక్త సంబంధుల మధ్య యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను వెలుగుగా నిలబెట్టడానికే ఈ లోకానికి వచ్చి చివరిగా అరణ్యంలో కేకలు వేయుచున్న ఒకని శబ్దం. ఆ శబ్దమే యోహాను సువార్త 1వ అధ్యాయం. బాప్తిసం ఇచ్చుచున్న యోర్దాను బేతనియాలో ఈ సంగతులు జరిగాయి. ఎక్కడ జరుగుతున్నాయంట? బేతనియాలో గ్రామం. ఆ గ్రామంలో బాప్తిసం ఇచ్చి యోహాను చేత ఈ యొక్క వర్తమానము జరుగుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును ప్రకటించుటకును, కలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవాక్యములను ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయన దొరికేను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది తన ప్రణాళిక. ఈరోజు నువ్వు నేను కూడా మరి ప్రభు ఆత్మ నా మీద దిగింది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన అభిషేకించాను. చెరులో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవాక్యములను ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మరి గ్రహించాలి. అసలైన క్రిస్మస్లో నుంచి నువ్వు వచ్చావు అంటే ఈ వర్తమానాన్ని వింటున్నా నేను ప్రభు నేను నిలబెట్టాడని గ్రహించాను. చివరిగా అపొస్తలుల కార్యము 8వ అధ్యాయాన్ని చదువుకొని ముగించుకున్నాను. అపొస్తలుల కార్యం
అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద నుండి కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువు చూడెను. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. దేవుడు నేర్పే అనుదిన వాక్యాన్ని మనము చదువుతూ ధ్యానిస్తూ మరి నెమరు వేస్తూ ముందుకు వెళ్ళాలి. అసలైన క్రిస్మస్ ఇది. నేటి క్రిస్మస్లో అనేకమైన సంగతులను మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ప్రభు మార్గములను స్థిరపరచుడైన త్రోవలను సరాలము చేయడు. ప్రతి పల్లయు మరి మెట్టగా కూర్చోబడి, ప్రతి కొండయు మెట్టయు మరి పల్లము చేయబడును. మరి వంకర మార్గములను తినేగాను, మరి గరుకు మార్గములను మరి విశాలముగాను, సరళమైన సకల శరీరులు దేవుని రక్షణను చూతురు. అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దం. మరి ఆ శబ్దానికి ఈరోజు నువ్వు నేను లోబడి వర్తమానాన్ని విన్న నీవు నిజమైన క్రీస్తు కుమారునిగా కుమార్తెగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? తలవంచు. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసుదేవ, నమ్మకమైన మా ప్రభు, పునరుత్థాన దినములు, సంవత్సరపు చివరి పునరుత్థాన దినములు సూటిగా మీరు మాతో మార్చారు. మా మార్గములను మేము సరిచేసుకుని నీ రాకడ కొరకు ఎత్తు పట్టుకుని బిడలుగా మీ లోకంలో జీవించే శక్తిని, సమర్థాన్ని దయచేసి అనుదినం నీ వాక్యము చదువుతూ ధ్యానిస్తూ నీ మార్గంలో నడిచే స్థితిని మాకు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. ఎందరెందరో ఈ వాక్యాన్ని వినారో ఆ హృదయాలన్నింటినీ కూడా ఆ హృదయంలో మీరు మాట్లాడి నేర్కల్లి కట్టి ఫలింపచేసి ఉన్నతంగా ఎదిగే కృపను ప్రతి ఒక్క బిడకు దయచేయగలరని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న బంటి విషయంలో ప్రార్థిస్తున్నాను. అయా మరి తనను తన కుటుంబాన్ని, లక్ష్మణ్ తనను తన కుటుంబాన్ని, మరి రీమను బట్టి బలహీనతను ఉన్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మ్యాథ్యూ తన కాళ్ళ నొప్పితో బాధపడుతున్న కుమారుని బట్టి, శాంతమూర్తి తన కాళ్ళ నొప్పితో బాధపడుతున్న కుమారుని బట్టి, మరి అన్నగారిని మంచి ఆరోగ్య బలం శక్తిని పెద్దలకు అనుగ్రహించి ఇలాంటి కుటుంబాలన్నీ కూడా నీ సన్నిధిలో ఉన్న బిడ్డలను బలపరచు, స్థిరపరచు. ప్రత్యేకంగా మా ప్రభా శైని విషయంలో చక్కటి డెలివరీ కరుగుటకు సహాయ కృపను దాయిమని ప్రార్థిస్తున్నాం. అయాష్ అంకితను బట్టి ప్రార్థిస్తున్నాం. సటి అయిన సహాయకురాలు తాను ఒప్పుకొని ముందుకు వచ్చేటకు కృప సహాన్ని దాయిచ్చు. నీ ఆత్మ కార్యాలు ఆ కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా లైవ్లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి నేను ఎక్కడి కింద భద్రపరచు. నా యొక్క మంగనూరు వంశంలోని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి, నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని ప్రతి ఒక్కరిని విడవక నీ కృపలు ఆదరించి రక్షించమని, చివరి మాసం, చివరి సంవత్సరం, చివరి విశ్రాంతిలో దినములో ఉంటున్న ప్రతి వ్యక్తిని నీ కృపలు ఆదరించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నా స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. మరి నా యొక్క పేరెంట్స్ బట్టి, మా యొక్క బామర్దలను, మర్దలను వదిలిన వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, అనలా వదిలిన యొక్క భావాలను వారికి అనుగమించిన కుటుంబాలను బట్టి, మరి ప్రత్యేకంగా డూబు నాని జ్ఞాపకం చేసుకో. మరొక గర్భఫలము దాయిచ్చాను. సుసన సాత్వికని జ్ఞాపకం చేసుకో. తెలివి జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకో. నీ యందు భయముతో కూడిన భక్తిని నేర్చుకొని నీ యొక్క గొప్ప సాక్షిగా బిడ్డను నిలబెట్టమని ప్రార్థిస్తాను. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలమైన శక్తిని బట్టి వందనాలు. ఆరోగ్యని సేవలో బహుబలంగా వాడబెట్టుకోవచ్చు. వారిచ్చి వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండార్గా తీర్చు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల చేస్తున్నాం. కలుగురుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా రైతు బిడ్డలు ఆశీర్వదించారు. దేశ సరిహద్దులు, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, ప్రపంచంలోనైనా అధికారులుగా ఉన్న ప్రతి వారిని, అయా మరి రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, గవర్నమెంట్ అధికారులు ఉన్న ప్రతి బిడ్డలను, హాస్పిటల్లో బాధపడుతున్న వారిని, డాక్టర్, నర్సులను, ఆయిలను ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించి, యుద్ధాలను ఆపేయమని, ప్రత్యేకంగా సంవత్సరం అంతా కాచి కాపాడి నూతన సంవత్సరం ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డనైనా నీ ఆత్మచేత ఎదుర్కొనే కృపను దాయిచ్చు. ప్రత్యేకంగా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. హృదయంలో నీరు కట్టి ఫలింపచేయగలరు. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టి నైనా
అటు ఉద్యోగంలో ఆన్లైన్ సర్వీస్ ద్వారా బేతేలు క్రీస్తు మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రం. దేశ విదేశాల్లో కూడా వర్తమానాన్ని వింటున్నారు. అనేకమైన వ్యూవర్స్ ప్రభావ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి ఆ తీర్మానము తీసుకున్నటకు సహాయం కృపను దయచేయాలి. ప్రత్యేకంగా మధ్యాహ్న ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా దయచేయాలి. యేసు నామములు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. పరలోకమందిన మాత్రం నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమంది లాభాలకి భూమి యందు నెరవేరును. మాకు కావలసిన దిన ఆహారము దయచేయండి. మారులు చేసిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనలతో కప్పినట్టు ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడముడును గాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పావన, పంపుము దయా చేత పతిత పావన, నింపుము నీ సేవ ఇహ ముక్తి కనుమా. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా.